నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జరిగిన పింఛను కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు అవ్వాతాతలకు ఇచ్చిన మాట ప్రకారం 2,000 రూపాయల పింఛన్ను విడతల వారీగా పెంచుతూ 3,000 చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే తప్ప సంక్షేమం ప్రజలకు యథావిధిగా కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సస్తామో బతుకుతామో మన పరిస్థితి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేడు. హాస్పిటల్ పోవాలంటే భయం. ఎక్కడ చూసినా లక్షల రూపాయల బిల్లులు. ఈరోజు ఆ బిల్లు చూస్తేనే సచ్చే పరిస్థితి, షాక్ కొట్టి చచ్చే పరిస్థితి ఉంది. మంచి హార్ట్ అటాక్ దాంతో వస్తుంది బిల్లు చూసిన తర్వాత. అందుకే 25 లక్షల రూపాయలు వరం ఇవ్వబోతా ఉన్నాడు. ఒక్కసారి మనసు పెట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఎవరైతే పేదవాళ్లకు చేస్తారో, పేదవాళ్ళకు అండగా ఉంటారో ఆ ప్రభుత్వాన్ని దీవించండి. పార్టీలు మనకి అన్నం పెట్టవు. ఆ చంద్రబాబు